నెల్లూరులో యూరియా కొరతపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. వ్యవసాయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. యూరియా కొరత తీవ్ర సమస్యగా మారిందని తెలిపారు. ఆన్లైన్ విధానంలో యూరియా పంపిణీ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కొండనాలకు ముందేస్తే ఊడునాలకు ఊడిపోయిందన్నట్టుగా ఈరోజు అయ్యా పోయినసారి మీరు యూరియా కార్డులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారు అంటే ఈసారి కార్డులే లేకుండా ఏకంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో మీరు నమోదు చేసుకుంటేనే మీకు ఇస్తాం. జేడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. యాప్ విధానంలో కాకుండా నేరుగా ఒక్క బస్తా కూడా ఇవ్వడానికి లేదనేటువంటిది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే మేము నడుచుకుంటామని చెప్పి ఈరోజు యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో రైతు వివరాలన్నీ పొందుపరచమన్నారు. ఈరోజు కౌలు రైతులుంటే, కౌలు రైతు ఒరిజినల్ రైతు ఉంటే ఆయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉంటే పాపం కౌలు రైతు ఆయన వివరాలన్నీ కూడా యాప్లో పొందుపరిస్తే ఆయనకున్నటువంటి ఓటీపీ ఏదైతే ఉందో అది నేరుగా ఆయన ఫోన్కు పోతుంది. మనం పంపించినప్పుడు ఇక్కడ పగులు వాళ్ళకి రాత్రి, అందుకని ఆయన చూసుకొని వెంటనే సమాధానం చెప్పలేడు. ఆయన నిద్రలేసిన తర్వాత ఇక్కడ రాత్రి, ఆయన పగులు ఇక్కడికి రాత్రి అమెరికాలో ఉండే ఆయన దానికి సమాధానం చెప్పాలంటే ఇక్కడ అధికారులు నిద్రపోతుంటారు. మీరు ఓటీపీ ఇచ్చినప్పుడు ఆయన నిద్రపోతుండే, ఆయన నిద్రలేసేటప్పటికి మీరు నిద్రపోతురి. పాపం రైతులు నిద్ర లేకుండా నిద్రలేని రాత్రులు గడపతా మాకు ఎప్పుడు యూరియా వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటే ఈ విధానాలు ఏవి బాగలేవి, విధానాలు మార్చండి అంటే మొదట ఎకరాకు 1.5 బస్తా, గొడవ చేసిన తర్వాత 2, ఆ తర్వాత 2.5, ఈరోజు ఏడీ గారు చెప్తున్నారు 3 దాకా ఇస్తాము అని రకరకాలైనటువంటి అంటే గొడవ చేసే కొంది. ఏడీ గారు ఒక మాట చెప్పారు. ఈరోజు చంద్రబాబు చెప్పిన మాట వీళ్ళు చెప్పారు. చంద్రబాబు చెప్పాడు కదా, నేను వరి అన్నం తిన్నాను, వరి తింటే క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆయన చెప్పాడు మంత్రి, మీకు వరేనా పండించేది, ఇంకేం పంటలు లేవా, వరి పండించబాకండి అని చెప్పాడు. సరే బాగానే ఉంది. మీరు రైతులు అలవాటు పడ్డటువంటి దానికి మీరు మార్కెట్ క్రియేట్ చేసి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ప్రోత్సహించాల్సిన పోయి అసలు మీరు యూరియా ఇవ్వకుండా వరే పండించడానికి లేదు అని అంటే నేను ఎక్కడ ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.